విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. చదువుల తల్లికి ఆర్థిక కష్టం. ఎంబీబీఎస్లో సీటు వచ్చినా వెళ్ళలేని పరిస్థితి. వెలుగులోకి వచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిందట ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. స్పందించిన మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్. చదువుల తల్లికి ఆర్థిక కష్టం వచ్చిందట. ఎంబీబీఎస్ సీటు వచ్చింది కానీ డబ్బులు లేక వెళ్ళలేని పరిస్థితి. దానిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ వెలుగులోకి తీసుకొచ్చిందట ఆ అమ్మాయి గురించి. తీసుకొస్తే దానిపైన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తనయుడు తుమ్మల యుగేందర్ దానిపై స్పందించినట్టు నేను సాయం చేస్తాను. దాని గురించి ఒక వార్త ఇచ్చింది, ఎక్కడో చూద్దాం. అమ్మా నాన్న లేకున్నా ఆసక్తితో చదివింది. అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉంటూనే వైద్యురాలు కావాలనే కసితో కష్టపడి చదివి ఎంబీబీఎస్లో సీటు సంపాదించింది. సీటు సంపాదించినప్పటికీ కాలేజీలో చేరేందుకు కూడా అవసరమైన డబ్బులు లేక ఇబ్బంది పడుతుంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం దుద్దిపూడి గ్రామానికి చెందిన శ్రీహర్షితాట. ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం దుద్దిపూడి గ్రామం శ్రీహర్షిత అమ్మాయి పేరు. తల్లి లేరు, తండ్రి ఇద్దరు లేరట. అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగిందట. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా చాలా పట్టుదలతో చదివింది. పాపం చదివి నీట్లో ర్యాంక్ వచ్చిందట. అంబేద్కర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి మరో సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకొని నీట్లో ర్యాంక్ సంపాదించి వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు కూడా దక్కించుకుంది. అయితే తనను పెంచిన అమ్మమ్మ తాతయ్యలు పేదవారు కావడంతో ఆర్థిక సాయం చేయమని దాతలను కోరింది. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ ఆమెకి అండగా ఉంటానని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చిందట. ఇది వాస్తవంగా ఇది ఒక మంచి పని. ఇప్పుడు డబ్బులు ఉండగానే సరిపోదు. చాలామందికి కోట్ల రూపాయలు ఉంటాయి. వాటికి అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి పనులు కూడా చేయాలి. ఈ సమాజానికి పనికి వచ్చే ఒక డాక్టర్ని తయారు చేయడానికి ఇలా తుమ్మల యుగేందర్ ముందుకు వచ్చినట్టు వాస్తవంగా ఒక డాక్టర్ని పేద విద్యార్థిని, ఎందుకంటే ఆ అమ్మాయి ఎఫిషియన్సీ ఉంది, చదువు ఉంది, ఆమె నైపుణ్యం మొత్తం ఉపయోగించి సీట్ అయితే కొట్టింది. కానీ దాంట్లో డబ్బులు లేవు. వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందట. కనీసం అక్కడ పోవడానికి ఛార్జీ లేని పరిస్థితి, హాస్టల్ ఫీజు లేని పరిస్థితి అట. దానిపైన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ అమ్మాయి గురించి బయటికి తీస్తే తుమ్మల యుగేందర్ బయటకు వచ్చి నేను ఆ అమ్మాయిని చదివించే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పి ఆయన ఒక మంచి పని చేసిండు. ఇగో ఇట్లాంటివి చేయాలి. సమాజంలో పనికి వచ్చే పనులు అప్పుడప్పుడు చేయాలి. డబ్బులు ఉన్నోళ్ళు, చాలామంది డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. అందరికీ మనసు ఉండదు, అందరికీ గుండె ఉండదు. ఆ చేసే గుండె ఉండాలి, మనసు ఉండాలి. ఆ మనసు ఉంటే ఇగో సమాజంలో ఇట్లాంటి మంచి డాక్టర్లని ఇంజనీర్లు తయారు చేయొచ్చు. పేద విద్యార్థులని. ఆ అమ్మాయి కమిట్మెంట్ ఉంది. తల్లి లేదు, తండ్రి లేడు, పేదరికంలో కూడా చదువుకుంది. సోషల్ వెల్ఫేరు దాంట్లో స్కూల్లో చదువుకుంది, హాస్టల్లో. చూడండి ఎంత అద్భుతంగా చదివిందో. ఇగో ఇట్లాంటి ఆణిముత్యాలని బయటికి తీసుకురావడానికి డబ్బులు ఉన్నోళ్ళు తుమ్మల యుగేందర్ లాంటి వ్యక్తులు లెక్క బయటికి రావాలి. ఎందుకంటే ఆయనకు ఒక రకంగా హ్యాట్సప్ ఇవ్వాలి. డబ్బులు ఉన్నోళ్ళు అందరూ ముందుకు రారు. ఆ ముందుకు వచ్చే మనస్తత్వం, చెలించే మనస్తత్వం ఉంటే ఇక వాళ్ళు జీవితంలో అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కోట్లు నీవు వెనకేసుకున్నా ఈ తృప్తి రాదు. ఈ తృప్తి రావాలంటే ఇగో ఇట్లాంటి ఇప్పుడు ఆయన యుగేందర్ ఆయన జన్మలో ఆయన మర్చిపోరు వాళ్ళు. ఒక డాక్టర్ని సమాజానికి అందిస్తున్నట్టు సమాజం కూడా మర్చిపోదు. మామూలు విషయం కాదు అది. కాబట్టి ఇగో ఇట్లాంటి విద్యార్థులను కాపాడే ప్రయత్నం, ఆదుకునే ప్రయత్నం ఇంకా డబ్బులు ఉన్నోళ్ళు ఎవరైనా చేయాలి. చాలా మంచి పని చేసిండు, ఆదర్శంగా నిలిచిండు వాస్తవంగా. ఇది తుమ్మల యుగేందర్కి సంబంధించి చదువుల తల్లికి ఆర్థిక కష్టాన్ని తీర్చిండట.